హలో అన్వర్ గారు. హాయ్ సార్. మనీ మైండ్ సెట్ అందులో ముఖ్యంగా అండి మనం మాట్లాడుకున్నటువంటి సిరీస్ ప్రీవియస్ వీడియోస్లో ఎలా మనీని అట్రాక్ట్ చేయొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు చాలా ఇచ్చారు. ఎస్. దాంతోపాటు మనం చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అనేటువంటి విషయం కూడా మీరు గతంలో చెప్పడం ఎస్ ఎస్ యాక్చువల్గా రిచ్ పీపుల్కి కావాల్సినటువంటి మైండ్ సెట్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఏ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తారు? సో ఈ వీడియోలో ఇప్పటివరకు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ధనవంతులు ఎలా అవ్వాలని తెలుసుకున్నాం. అయితే ధనవంతులు అయిన వాళ్ళు ఆల్రెడీ కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారండి. ఇది కొన్నాళ్ళ వరకు ఎవరు చెప్పలేదన్నమాట. సో అయితే ఇది నెమ్మదిగా రివీల్ అవ్వడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద మల్టీ మిలియనర్కి సీక్రెట్స్ చెప్పమంటే చెప్పరండి వాళ్ళు, బికాస్ దే ఫీల్ కాంపిటేటర్స్ వస్తారు సంథింగ్ ఇంకా ఇలా. సో అయితే దెర్ ఆర్ సమ్ కోచెస్ ఇన్ ద వరల్డ్, వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను, ఆ విషయం తెలుసుకున్నాను. ధనవంతులు మెయిన్గా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అందులో మెయిన్గా ఒక ఇంపార్టెంట్ 7 సీక్రెట్స్ ఉన్నాయండి. సో రిచ్ పీపుల్ సీక్రెట్స్ ఈరోజు తెలుసుకుందాం. సీక్రెట్ నెంబర్ 1 ఏంటది? ది థింక్ బిగ్. చాలా పెద్దగా ఆలోచిస్తారు, బట్ స్టార్ట్ చేయడం స్మాల్గా స్టార్ట్ చేస్తారండి. చిన్నగా స్టార్ట్ చేస్తారు, అంటే గొప్పగా ఆలోచిస్తారు, చిన్నగా స్టార్ట్ చేస్తారు. అందుకే స్టీవ్ జాబ్స్ చెప్తాడు, చిన్న పనులే గొప్పగా చేయండి. గొప్పవాడు అవ్వాలి అంటే చిన్న పని గొప్పగా చేస్తే మనం ఆటోమేటిక్గా గొప్పలు అవుతామంటండి. సో చాలామంది ప్రపంచంలో మీరు ఎవరైనా తీసుకుని హెన్రీ ఫోర్డ్, థామస్ ఆల్వా ఎడిసన్, రైట్ బ్రదర్స్ అందరూ పెద్దగా ఆలోచించారు, చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళే. అమెజాన్ కూడా చిన్న రూమ్లో స్టార్ట్ అయిందండి. మైక్రోసాఫ్ట్ కూడా ఒక చిన్న రూమ్లో స్టార్ట్ అయింది. అంటే ది స్టార్టెడ్ స్మాల్ బట్ థింక్ బిగ్గా ఆలోచించారండి. ఇది నెంబర్ 1 సీక్రెట్. అండ్ ఇక్కడ మీరు తీసుకుంటే చాలామంది ఏం చేస్తుంటారంటే చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో పెద్దగా ఆలోచించి పెద్దగా చేయాలనుకుంటారు. నేను ఎందుకు చెప్పాను పెద్దగా ఆలోచించింది, కానీ చిన్నగా మొదలు పెట్టండి. ఇక్కడ చూడండి, పెద్ద స్టెప్స్ తీసుకున్న వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళారా, చిన్న స్టెప్స్ తీసుకున్న వాళ్ళు ఫాస్ట్గా పైకి వెళ్ళారా? చాలా క్లియర్ అండి. ఎగ్జాక్ట్లీ. చిన్న స్టెప్స్ తీసుకున్న వాళ్ళే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఎవరైతే డైలీ చాలా మంది అనుకుంటారంటే కూర్చుని అలా ఆలోచిస్తే ఏదో పెద్ద స్టెప్ తీసుకోవాలని అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే డైలీ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో, యాక్షన్స్లో ఉన్నాయో చిన్న మార్పులు తీసుకొస్తారండి. సో ఇది అన్నమాట చాలా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సి, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్మాల్ స్టెప్స్. అందుకే నా కోచ్, వన్ ఆఫ్ మై కోచ్ చెప్తాడండి, చాలా మైండ్ బ్లోయింగ్ పాయింట్ ఇది, హౌ యూ డూ ఎనీథింగ్ ఈజ్ హౌ యూ డూ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మనం ఒక దాన్ని ఎలా చేస్తామో మిగతా వాటిని కూడా అలాగే చేస్తామని చెప్తాడండి. ఈజ్ వన్ ఆఫ్ మై మిలినియర్ కోచ్. సో చాలా అంటే ప్రతి పనిని మీరు మైండ్ఫుల్నెస్గా చేయగలిగితే మిగతా పనులు కూడా అదే చేయగలరు, ఎందుకంటే అది హ్యాబిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ తీసుకుంటే సీక్రెట్ నెంబర్ 2 అండి. సో ధనవంతులంతా కూడా చేసే పని ఏంటంటే ప్రతిదీ ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయరు. కొంతమంది అన్నీ ఫ్రీగా కావాలనుకుంటారన్నమాట. ఇక్కడ చూడండి, నో లెర్నింగ్ నో ఎర్నింగ్. ఎవరు నేను చెప్పట్లే, వారెన్ బఫెట్ చెప్పాడండి. ఏం చెప్పారో చూడండి, అతను ఏం చెప్పారంటే సక్సెస్ పీపుల్ ఒక కీ ఉంటుందట వాళ్ళ దగ్గర. ఆ కీ ఏంటంటే ఇప్పుడు చూడండి, తాళం ఓపెన్ చేయాలంటే మనకు ఒక కీ ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ కీ ఏంటంటే చూడండి ఎంత అద్భుతంగా చెప్పారంటే, కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండండి, అదే కీ. మీరు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా టాప్ అయిపోతామండి. సీక్రెట్ నెంబర్ 2 ఇది. అయితే నేను కూడా చాలా పుస్తకాలు చదివాను, చాలా బుక్స్ చదివిన తర్వాత సో వారెన్ బఫెట్ చెప్పింది, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. ఎంత లెర్న్ చేస్తే అంత ఎర్న్ అండి, ఎనర్జీ కూడా వస్తుందండి. సో అందుకే చెప్పి చూడండి, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. వారెన్ బఫెట్ ఏమంటాడంటే, మీరు ఒక 100 కోట్లు ఇచ్చారనుకోండి, 100 కోట్లలో సగం కోట్లు నేను నా మీద ఇన్వెస్ట్ చేసుకుంటా. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. చాలామంది అంటే ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోరు అనమాట. అండ్ చూడండి, అతను చెప్పిన సీక్రెట్ ఇందాక దాంట్లోనే, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. చూడండి, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్. సో చాలామంది ఇది చేసుకోకుండా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫెయిల్ అవుతారండి. సీక్రెట్ నెంబర్ 3. సో ఏంటో సీక్రెట్ నెంబర్ 3? వాళ్ళకి తెలుసండి, సక్సెస్ నెవర్ కమ్స్ స్ట్రైట్ లైన్. ఎప్పుడు కూడా జిగ్జాగ్లో వస్తుంటుంది అనమాట సక్సెస్ అనేది. కింద పడతారు, లేస్తారు. అందుకే మొహమ్మద్ అలీ చెప్తాడు, నువ్వు కింద పడిపోతే ఓడిపోయినట్టు కాదు, తిరిగి లేవకపోతే ఓడిపోయినట్టు అంటారు. అందుకే స్వామి వివేకానంద కూడా చెప్తారు, కెరటం నాకు ఆదర్శం పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. సో సక్సెస్ పీపుల్ అందరికీ తెలుసండి, కింద పడిపోతే ఓడిపోయినట్టు ఫీల్ అవ్వరు, తిరిగి లేవకపోతేనే ఓడిపోయినట్టు. అందుకే మొహమ్మద్ అలీ చెప్పిన కొటేషన్ నాకు ఎప్పుడు మైండ్లో గుర్తు చేస్తూనే ఉంటుంది, కింద పడిపోవా రింగులో, నువ్వు ఓడిపోయినట్టు కాదు, తిరిగి లెగు, అప్పుడే నువ్వు గెలిచినట్టు అంటాడు అనమాట. సో అందరూ చాలామంది వాళ్ళు ఫెయిల్ అయిపోతారండి, అంత మాత్రం వాళ్ళు డోంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్. అందుకే చూడండి, విఫలం అంటే విజయాన్ని ఇచ్చే ఫలం అనమాట. విఫలం అంటే విజయాన్ని ఇచ్చే ఫలం. వాళ్ళకి తెలుసు ఫెయిల్యూర్ తర్వాత వచ్చేది నెక్స్ట్ స్టెప్ సక్సెస్ అని. ప్రతి చీకటి వెనుక ఎలాగైతే తెల్లవారు సూర్యోదయం ఉంటుందో వాళ్ళకి ఆ విషయం తెలుసు. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత విజయం ఉంటుందని తెలుసు వాళ్ళకి. అదే సూర్యోదయం నమ్ముతారు వాళ్ళు. సీక్రెట్ నెంబర్ 4 చూసుకుంటే, వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేసినా, నిన్న ఆల్రెడీ మనం వీడియోలో చెప్పామండి, వాళ్ళు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ థింకింగ్లో ఉంటారు.
పేషెన్సీగా ఉంటారండి. పేషెన్సీగా మనలో చాలామంది ఇప్పుడు ఏమైపోయిందంటే అంత హడావిడి వేగంగా అయిపోయి. సో ఇక్కడ చూడండి, గివ్ యువర్ సెల్ఫ్ టైం, ఎదగడానికి కూడా టైం ఇవ్వండి. సో చూడండి, మన గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రావడానికి టైం పడుతుంది, కానీ అది వెనక్కి వెళ్ళదు, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. సో రిచ్ పీపుల్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, చేంజ్ అవ్వరు. చూడండి, పేషెన్స్ అనేది చాలా అవసరం అని చెప్పాం. మీరు కదా ఎగ్జాంపుల్ తీసుకోండి, అమెజాన్ 26 years ఓపిక్గా ఉన్నారు కాబట్టి ఈరోజు అంత సక్సెస్ అయ్యారండి. మీకు ఒక విషయం చెప్తానండి, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ మూడిట్లో మీకు ఒక సీక్రెట్ చెప్తా. వాళ్ళతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఎదగడానికి టైం పడుతుంది, మా షేర్లు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి కొంతమంది షేర్లు తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. కానీ కొంతమంది వాళ్ళకి తెలుసు టైం పడుతుందని, అలా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ షేర్లు కొన్ని కోట్లు అయిపోయాయండి. అంటే పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం. నెక్స్ట్ ఇక్కడ ఇందాక చెప్పామండి, సక్సెస్ఫుల్ పీపుల్ ఫెయిల్యూర్ని ఎలా స్టెప్స్గా మలుచుకుంటారు. వాళ్ళకి తెలుసు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఓడిపోతాము ఖచ్చితంగా, ప్రతి సక్సెస్ఫుల్ పీపుల్కి ఓటమి ఉంటుందని ముందే తెలుసండి. అండ్ ఇంకోటి తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా ఉంటారండి, ఇలా ఉంటారు. ఆ పిక్చర్ చూడండి, ఆ పర్సన్ అది ట్యాప్ ఇప్పేసి అది ఎప్పుడు నిండుతుందా అని చూస్తున్నాడు అనమాట. నాలెడ్జ్ అప్డేట్ చేసుకోకుండా, సీక్రెట్ తెలుసుకోకుండా ఆ కంటైనర్ మార్చుకోవాలి. మన కంటెంట్కి వాల్యూ పెరగాలంటే కంటైనర్ అక్కడ మార్చుకోవాలి. ఆ పర్సన్ చూడండి అలాగదే చూస్తున్నాడు. సో మనం కూడా మన యొక్క కంటైనర్ని మార్చుకోవాలి, నాలెడ్జ్ మైండ్ సెట్ మార్చుకోవాలి. అండ్ ఈ పర్సన్ చూడండి, చాలామంది ధనవంతులు అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకున్న రిసోర్సెస్ వాడరు. అక్కడ అన్ని నిత్యులు ఉన్నాయి, అటుపక్క వెళ్ళడానికి ఎన్ని నిత్యులు కావాలండి? ఒక్క నిత్యం చాలు, ఇలా వేసుకుంటే చాలు. కానీ ఆ నిత్యులన్నీ ఆరిజాంటల్గా పెట్టి ఎదురు చూస్తున్నాడు అనమాట. మనకు కూడా మైండ్ సెట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి, కానీ దాన్ని మనం వాడుకోం. సో ఇక్కడ చూడండి, సీక్రెట్ నెంబర్ 5 ఏంటి? హ్యాబిట్స్ అండి. రిచ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్, దే స్ట్రాంగ్లీ బిలీవ్ హ్యాబిట్సే వాళ్ళని ముందుకు తీసుకెళ్తాయని. కానీ ఈ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, మనం ఇంతకుముందు మాట్లాడినట్టు 2 రకాల హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. దాన్ని సక్సెస్ఫుల్ హ్యాబిట్స్, ఫెయిల్యూర్ హ్యాబిట్స్. ఈ హ్యాబిట్స్ మొదట్లో సాలిగూళ్ళలాగా ఉంటాయి, తర్వాత అవి ఇనుప తీగల్లాగా మారిపోతాయి. సో చాలామంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. సింపుల్గా కొన్ని అలవాట్లు చేసుకుంటారు, కానీ అవి వదులుకోలేనంత దీనికి వెళ్ళిపోతారు అనమాట. సో అలవాట్లు చేసుకున్నప్పుడే అలవాట్లు ఒక్కోసారి మన గ్రహపాట్లు కూడా దారి తీస్తుంటాయి. సో ఇంకా తీసుకోండి, సీక్రెట్ నెంబర్ 6, మొత్తం 7 సీక్రెట్లో సీక్రెట్ నెంబర్ 6 అండి. దే నెవర్ గివ్ అప్, ఎప్పుడు వదిలిపెట్టరండి. థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకంలో నెపోలియన్ హిల్ చెప్తాడు. నెపోలియన్ ఏం చెప్తాడంటే, చాలామంది దగ్గర దాకా వచ్చి వదిలేస్తారండి. చూడండి, ఈ పర్సన్ ఇక్కడ దాకా వచ్చి డైమండ్స్ అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ దాకా వచ్చి వదిలేస్తారట. థింక్ అండ్ గ్రో రిచ్ నాకు క్లియర్గా మెన్షన్ చేశాడు. చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చివరి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారట. ఒక థాట్ వీక్ చేసే కానీ కొంతమంది వెంటనే వెనక్కి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ, బేసిక్ థాట్ మీద నుంచోడానికి వాళ్ళకి ఏ మోటివేషన్ పని చేయకుండా ఆగిపోతారో, లేదంటే సరౌండింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో తెలియదు, కానీ బట్ అక్కడి నుంచి అయితే వెనక్కి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ, లేదా ఆ పేషెన్స్ లాస్ అయిపోతారు అనేది తెలియదు. సో చూడండి, ఇది నెపోలియన్ హిల్ చెప్తాడు, యూ నెవర్ నో హౌ క్లోజ్ టు యువర్, సో నెవర్ గివ్ అప్ అండి. అండ్ ఫైనల్గా సీక్రెట్ నెంబర్ 7 తెలుసుకుందాం, 7 సీక్రెట్స్. సో మనకి ద బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. మార్క్ జోకర్బర్గ్ చెప్తాడు, ఈ ప్రపంచంలో ధనవంతులందరూ రిస్క్ తీసుకుంటారండి, కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. సో ఏ రిస్క్ తీసుకుపోవడం అతిపెద్ద రిస్క్. సో ఈ 7 సీక్రెట్స్ కానీ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ధనవంతుల లిస్టులో చేరుతారండి. సో రిచ్ పీపుల్ సీక్రెట్స్ మెయిన్గా ఇవ్వండి. సో ఈ విధంగా. అండ్ ఫైనల్గా చాలామంది ధనవంతున అందరూ అంటారు, నన్ను వాళ్ళు ఆపేశారు, వీళ్ళు ఆపేశారు, మా చుట్టాలు ఆపేశారు, వాళ్ళని ఆపేశారు, బంధువులు ఆపేశారు అని. కాదు, మిమ్మల్ని ఆపేది పిక్చర్లో చూడండి, మిమ్మల్ని ఆపేది మీరే. రాత్రి అలారం పెట్టుకుంది మీరే, మిమ్మల్ని లేకుండా చేసేది కూడా మీరే. సో స్టాపింగ్ యువర్ సెల్ఫ్ అంటాను అనమాట. సో మిమ్మల్ని మీరు ఆపడం మానేయండి, ముందుకెళ్ళండి. సో ఈ విధంగా చేస్తే 7 సీక్రెట్స్ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా రిచ్ పీపుల్ అవుతారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. ఫ్యాంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 జరగబోయే ఒక బ్యాచ్కి, 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక ఐస్కాంత్, ఒక ఏటీఎంలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అండి ఆ 1 మంత్ ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు, మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళిపోతారండి.
అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు, 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి. మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేనంటే మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21st జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన. 21st జరిగేటువంటిది. ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.